కిర్లంపూడిలో రెండో రోజు కూడా హైడ్రామా కొనసాగుతోంది. నిన్న ముద్రగడ పాదయాత్ర నడుపుతున్న పోలీసులు ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఈ రోజు పాదయాత్ర చేస్తానని ప్రకటించిన ముద్రగడ ఉదయం 9 గంటలకే నివాసం నుంచి బయటకు వచ్చారు. వెంటనే పోలీసులు ఆయన మరోసారి అడ్డుకున్నారు. ముద్రగడ పోలీసులతో చర్చలు జరిపినా అనుమతి తీసుకోకుండా పాదయాత్ర కుదరదని పోలీసులు తేల్చి చెప్పేశారు. దీంతో ముద్రగడ మళ్లీ తన నివాసంలోకి వెళ్లిపోయారు. రేపు మళ్లీ పాదయాత్ర చేస్తానని ముద్రగడ ప్రకటించగా పోలీసులు మాత్రం ఆయన హౌస్ అరెస్ట్ ను వారం రోజులు పొడిగించారు. ప్రభుత్వం కాపుల్ని బీసీలో చేరుస్తామంటూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం నాయకులు. లేదంటే పదవులను వదులుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు కొత్తపేటలో సమావేశమయ్యారు. కాపుల్ని బీసీలో చేర్చుకుంటే జిల్లాలోని ఎమ్మెల్యేలు మంత్రుల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు తెలుగుదేశం నేతలు. కిర్లంపూడిలో టెన్షన్ కొనసాగుతోంది. రెండో రోజు కూడా పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను అడ్డుకున్న పోలీసులు వారం రోజుల పాటు హౌస్ అరెస్ట్ పొడిగించారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రెండో రోజు కూడా పాదయాత్రను ప్రారంభించిన ముద్రగడను పోలీసులు ఆయన ఇంటి ముందు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన మరో వారం రోజుల పాటు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే సెక్షన్ 144 క్లాస్ 3 ప్రకారం అతన్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఆగస్టు 2వ తారీఖు వరకు తమ హౌస్ అరెస్ట్లో ఉండవలసిందిగా పోలీసులు ఆయనకు విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంతో ఇంట్లో నుంచి ఈరోజు ఉదయం 9 గంటల సమయంలోనే ఆయన ఇంట్లోంచి బయటికి పాదయాత్రతో నడుచుకుని రావడం జరిగింది. దీంతో పోలీసులు ఇక్కడ అడ్డుకుని తన అరెస్ట్ చేస్తున్నట్లుగా చెప్పడంతో మళ్ళీ ఆయన తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ మధ్యన కొద్దిసేపు పోలీసులతో ఆయన వాగ్వాదం జరిగింది. తన మీద ఏదైనా కేసులు ఉంటే అరెస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడంతో పాటు తనకి పాదయాత్ర చేసుకుంటానికి ఒంటరిగానైనా అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. తన పాదయాత్రతోటి ఇక్కడ చెలో అమరావతికి పాదయాత్ర చేపట్టడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ముద్రగడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసిన మరో వారం రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేసినా సరే నేను మళ్ళీ ఆగస్టు 2 తర్వాత నేను మళ్ళీ కూడా ఆ రోజు నుంచి మళ్ళీ పాదయాత్ర చేపడతానని చెప్పేసి మళ్ళీ పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పుడైనా సరే తనకు ఒంటరిగా అయినా సరే పాదయాత్ర చేయడానికి పంపించాలని చెప్పేసి వాళ్ళు కోరటం జరుగుతుంది. అలాగే పోలీసులు కూడా పాదయాత్రకి ఎటువంటి అనుమతి లేదు కారణంగా అయితే అందుచేతన 144 సెక్షన్ క్లాస్ 3 ప్రకారం అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా హౌస్ అరెస్ట్గా చేస్తున్నామని చెప్పేసి ఆయనకు ముద్రగడ చెప్పడం జరిగింది. ఈ వారం రోజుల పాటు కూడా ఆయన ఇంట్లోంచి బయటికి రాకూడదని చెప్పేసి దాంతో చెప్పడంతో పాటు ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే కిర్లంపూడిలో ఇప్పుడు ప్రస్తుతం ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితి నెలకొంటున్నది. అయితే ఈ వారం రోజుల పాటు ఇదే విధంగా పోలీసులను కొనసాగిస్తారా అనేది 144 సెక్షన్ కూడా అమలు చేస్తారా అనేది కూడా పోలీసు అధికారులు చెప్పవలసి ఉన్నది. అయితే దీన్ని బట్టి చూసినట్లయితే మొత్తం కిర్లంపూడి గ్రామాల్లో చూస్తున్నట్లయితే ఈ రోజు కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నది. 2000 మంది పోలీసులతోటి భారీగా పోలీసులను మోహరించడంతో పాటు మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా ఇక్కడ మోహరించి ఎవరు కూడా ఆయన కలవకుండా చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఆయనకు మీడియా ముందు కూడా మాట్లాడే అవకాశం కూడా కల్పించకుండా ఆయన తిరిగి ఇంట్లోకి పంపించడం జరిగింది. హౌస్ అరెస్ట్ కారణంగా బయటికి రావద్దని చెప్తున్నారు. అయితే ముద్రగడ మట్టికి ఆగస్టు 2 వరకు కూడా తన హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కనుక ఆగస్టు 2 తర్వాత నేను మళ్ళీ పాదయాత్ర చేపడతానని ఆ రోజు మళ్ళీ పాదయాత్ర అమరావతి వరకు కూడా పాదయాత్ర కొనసాగుతుందని ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ రోజున కూడా కాపు సోదరులందరూ కూడా కాపు రిజర్వేషన్ సాధన కోసం అందరూ కూడా ఆ రోజు పాదయాత్రకి రావాలని చెప్పేసి ఆయన మరోసారి పిలుపునివ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సెక్షన్ 30 అమలు చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ కోనసీమ ప్రాంతంలోని అలాగే కిర్లంపూడి గ్రామాల్లో మటుకి 144 సెక్షన్ కూడా అమల్లో చేయడం జరుగుతున్నది. దీంతో కొన్ని షాపులను కూడా ఇప్పటికే మూసివేయడం జరిగింది. కిర్లంపూడిలో మొత్తం భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా 292 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే వివిధ గ్రామాల నుంచి కూడా కొంతమంది కాపు సోదరులందరూ కూడా అక్కడ రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేయడానికి కోసం ముద్రగడకి మద్దతుగా కిర్లంపూడి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళని కూడా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటూ వాళ్ళని ఎటువంటి పాదయాత్రకు అనుమతి లేని కారణంగా ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు హెచ్చరించడం జరుగుతుంది. తిరిగి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవలసిందిగా వాళ్ళని కోరటంతో కొన్ని చోట్ల ఆందోళన కూడా విరమించుకున్నట్లుగా తెలుస్తున్నది. అయితే ఈ ఆగస్టు 2వ తారీఖు వరకు కూడా పోలీసులు ఇదే విధంగా 144 సెక్షన్ అమలుతో పాటు సెక్షన్ 30 కూడా అమలు చేసి మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే విధంగా పోలీసుని 6000 మంది పోలీసులతోటి భారీగా మోహరించి ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతున్నది.